అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ అల్లం గారెలుతో పాటు 2 రకాల చట్నీ అయితే మీకు నేను చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ మినపప్పు తీసుకున్నామండి. తీసుకొని ఒక 3 నుంచి 4 గంటల సేపు గోరువెచ్చని నీళ్ళలో వేసి నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకునే పప్పులో వాటర్ అంతా వడకెట్టేసి కొన్ని అల్లం ముక్కలు అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఈ మినపప్పుని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ముందుగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిగతా గారెల పిండి అంతా కూడా రుబ్బుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాము. ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాము. ముందుగానే సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఎక్కువ ఉల్లిపాయలతో వేసుకుంటే గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే వేసుకున్నప్పుడు కూడా పల్చగా అరచేతి పైన చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకొని గారెల్ని నెమ్మదిగా నూనెలో అయితే వేయాలి. హై ఫ్లేమ్లో అయితే గారెలు చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే పైన అంతా ఉడికిపోయి లోపలైతే పిండి పిండిగా ఉంటాయన్నమాట. అందువలన చేసినప్పుడు పల్చగా గారెలు చేసుకోవాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గారెల్ని ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గారెలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని వీటిని 2 రకాల చట్నీతో అయితే మేము సర్వ్ చేసుకున్నాము. ఆ చట్నీస్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాము. ముందుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవి కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి జీలకర్ర, పుట్నాల పప్పు, పల్లీలు వేసి వేయించుకున్నాము. దాన్ని ఇప్పుడు ఇందులో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా చట్నీని అయితే రుబ్బుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ రెడీ అయిపోయిన చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. అందులో కాస్త వాటర్ యాడ్ చేసుకున్నాం. పుట్నాల పప్పు, పల్లీలు వేసి చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా బాగుంటుంది. అయితే ఇప్పుడు టొమాటో చట్నీ చూడండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో, కొంచెం జీలకర్ర వేసి వీటిలన్నిటిని కూడా కొంచెం వాటర్లో ఉడికించుకున్నాము. ఇప్పుడు ఉడికించిన వాటిని డైరెక్ట్గా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో కూడా వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు. మేమైతే డైరెక్ట్గా ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసి బాగా అవన్నీ కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నాక చల్లార్చుకొని ఇప్పుడు వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు టొమాటో చట్నీ రెడీ అయిపోయింది కదా. ఈ 2 చట్నీలకి ఒకేసారి పోపు పెట్టుకుందాం. పోపులో జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసుకొని పోపుని పెట్టేసుకున్నాం. ఇదే పోపుని 2 చట్నీలో కూడా యాడ్ చేసేసుకున్నాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అల్లం వడలు 2 చట్నీలతో రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని
కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.